యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బావున్నారా? మీ గృహాల్లో, కుటుంబాలలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారా? దేవునికి అత్యంత చేరువగా, సమీపముగా మీరు జీవించుట వలన ఐక్యతను, శాంతిని, నెమ్మదిని, ఆదరణను, అంతేగాకుండా మీ జీవితానికి ఏది అడ్డుగా ఉందో, ఏదైనా ఎదుర్కోగలిగిన మహాబలము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు కొరకు నూతన కృపలో ఒక శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మీ కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 25వ అధ్యాయం 13లో మీరు చూస్తున్నట్లయితే, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఎవరి సంతానము, ఎవరి ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది? ప్రియ సహోదర, సహోదరి, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? ఈ భూప్రపంచములో నెమ్మది కలిగిన మాటలు, క్షేమకరమైన మాటలు, మన ప్రాణ ఆత్మకు జీవాన్ని కలుగజేసే మాటలు, ఆ నెమ్మది కలిగించే స్థలమే ఎక్కడ? వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని పాదాల యొద్ద, దేవుని పాదపీఠము యొద్ద, పాద సన్నిధిలో, బలిపీఠము వద్ద, కృప దొరికే స్థలములో దేవుడు మనకు నెమ్మదిని దయచేస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపవలసిన వారమై ఉన్నాము. సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏ మనిషిని వదలట్లేదు. వాక్యం పట్ల అవగాహన ఉన్నా, లేకున్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో తప్పిపోవచ్చునే ఉన్నారు. కనుక దేవుని పాదాల చెంత మనము గడిపినప్పుడు కృప పొందుకుంటాం. అలాగే నెమ్మదిని, ప్రాణమునకు కావాల్సిన నెమ్మదిని దేవుడు దయచేస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లోకాన ఈ వాగ్దానములో, ఈ వాక్యములో ఉన్న విశేషత, శక్తి ఏంటంటే, ఈ క్రియ, వాక్యములో ఉన్న క్రియ ఏంటంటే, ఈ లోకములో మీరెక్కడ పడిపోకుండా, చెదరిపోకుండా, తొలగిపోకుండా మిమ్ములను ఈ వాక్యములో, వాగ్దానములో ఉన్న క్రియాశక్తి మిమ్ములను గట్టిగా పట్టుకొని, మిమ్ములను అద్దరికి, గురి యొద్దకు నడిపించాలని ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానములో, ఈ వాక్యములో ఆ శక్తి ఉంది. ఎక్కడ తప్పిపోకుండా, చెదరిపోకుండా గురి యొద్దకు మీరు, మనము దేవుని ఆత్మ చేత మోయబడుదుముగాక. ఆమేన్. ఎవరికి నెమ్మది కలుగుతుందంట? ఆయన సన్నిధిలో గడిపిన వారి ప్రాణమునకు నెమ్మది. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. తల్లిదండ్రులు అనేకులు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. నా కుమారునికి, నా కుమార్తెకు ఇంకా జాబ్ రాలేదు. ఇంకా సరైన సంబంధాలు కుదరట్లేదు. వివాహం చేయలేకపోతున్నాం. సరైన జీవితాలు ఇంకా సెటిల్ అవ్వలేదు. సరైన వివాహం జరిగించాము, సంవత్సరాలవుతుంది. గర్భఫలము లేదని తమలో తామే కృంగిపోతున్నారు. తమ తల్లిదండ్రులు దేవుని సన్నిధికి మొర్రపెడుతూ ఉన్నాడు అనేకులు. అయితే ఆ మొర్రను ఆలకించి దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ తల్లిదండ్రులు, ప్రియ సహోదరి, సహోదరులారా, క్రైస్తవ సమాజమా, దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అతని ప్రాణమునకు నెమ్మది కలగజేస్తాను. ఎవరైతే కంగారు పడుతున్నారో పిల్లలు కలగలేదని, ఎవరైతే సంవత్సరాలు గడిచిపోతున్నాయని కంగారు పడుతున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నాం, జాబ్ ఇంకా రాలేదంటున్నారో, ఎవరైతే ఇంకా జీవితంలో మేమింకా సెటిల్ అవ్వలేదు అని తపన పడుతున్నారో, మదన పడుతూ ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, అటువంటి వారి ప్రాణమునకు దేవుడు నెమ్మది కలగచేయబోతున్నాడు. వారి యొక్క సంతతిని, సంతానమును, ప్రియ తల్లిదండ్రులారా, మీ యొక్క కుమార్తె గాని, మీ యొక్క కుమారునికి గాని దేవుడు ఒక గర్భఫలమునిచ్చి ఆశీర్వదించబోతున్నాడు. ఆ సంతతిని భూమి స్వతంత్రించుకునేటట్లుగా నీ పిల్లల, నీ కుమారు, నీ కుమార్తె యొక్క బిడ్డల సంతానము ఈ భూమిని నిండించేటట్లుగా దేవుడి ఆశీర్వాదము దయచేస్తూ ఉన్నాడు. జాబ్ లేకపోయినా, పిల్లలు లేకపోయినా, సరైన ప్రమోషన్ లేకపోయినా, ఎక్కడ నువ్వు స్ట్రక్అప్ అయ్యావో దేవుని పాద సన్నిధిలో నువ్వు గడుపు. నీ విలువైన సమయాన్ని దేవునికి కన్నీరు విడుచు. నీకొక ఫలం ఉంది. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడు. దేవునికి అప్పగించు నీ బరువును. దేవునికి అప్పగించు నీ వేదనను. దేవుడు ఈరోజే ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. నీవు దేవునికి అప్పగించినప్పుడు నీ భారమంతయు ఆయన మోసే దేవుడు.
నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. తప్పకుండా ఆయన గొప్ప కార్యము నీ పట్ల చేయునుగాక. మరి దేవుని పాదాల యొద్ద, దేవుని బలిపీఠము వద్ద మీరు గడపటానికి సిద్ధమా? దేవుడు మీకు అట్టి ప్రేరణను, బలమును అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరు ఉదయకాల వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో అటు బిడ్డలందరి జీవితాల్లో నాయనా వారి యొక్క సంతతి వర్ధిల్లునుగాక, వారి ప్రాణమునకు నెమ్మది కలుగునుగాక. ఎందరు అప్పుల్లో ఉన్నారో, ఎందరు గృహం నిర్మించాలని ప్రారంభించి ఆగిపోయారో అటువంటి వారి ప్రాణానికి నెమ్మదినివ్వండి. కోర్టు సమస్యలో ఉన్న వారికి అయ్యా సరైనటువంటి నా తండ్రి పోషణ అందని కుటుంబాలలో వారి ప్రాణానికి నెమ్మది కలుగ చేయండి. వారి సంతానమును భూమి మీద ఆశీర్వదించండి నాయన. వారికి వాగ్దానం ఇవ్వండి అయ్యా. ఎందరూ నాకే ఈ వాగ్దానం అని విశ్వసిస్తూ పొందుకుంటున్నారో అట్టి వారందరి విశ్వాసము చొప్పున మీ కార్యము ఇప్పుడే జరుగునుగాక. మీ పాదాల యొద్దకు వచ్చుదురుగాక. తమ్మును తాము తగ్గించుకొని పాద సన్నిధిలో బలిపీఠము వద్ద గడిపి కన్నీరు విడిచి మీ నుండి కృపా కరుణలు పొందుదురుగాక. స్తోత్రం. ఎంతో భవిష్యత్తు చూడాల్సిన యవనస్తులు నేడు అనేక విషయాలు తొట్టిల్లిపోతున్నారు, తప్పిపోతున్నారు. అటువంటి వారికి ఒక నెమ్మదిని కలుగ చేయండి. దైవీకమైన ఆశీర్వాదాలతో, ఈవులతో వారిని ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలపై ఈ వాగ్దానం ఉండునుగాక. సన్నిధి వారిపై క్రియ చేయునుగాక. గురి యొద్దకు, గమ్యము యొద్దకు ప్రతివారు నడిపించబడేటట్లు మీ ఆత్మ కుమ్మరింపును క్రైస్తవ సమాజం మీద మీరు కుమ్మరింప చేయమని, అన్యజనుల మీద కుమ్మరింప చేయమని, దేశముల మీద, రాష్ట్రముల మీద బలమైన మీ హస్తం ఉండునుగాక, మీ నెమ్మది ఉండునుగాక. ప్రభా, ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు ఈ వాగ్దానము చొప్పున దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.